ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, అందరికీ నమస్కారం. ఆదిశంకర భగవత్పాదుల వారు, షిరిడి సాయినాథుల వారు, వీరిలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ? కొంతమంది దీన్ని చర్చనీయాంశం చేస్తున్నారు. రాముడు ఎక్కువ, కృష్ణుడు ఎక్కువ. ఆ రోజుల్లో ఆ దృష్టితో ఇప్పుడు చూసిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో కూడా కృష్ణుని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు, కృష్ణుడు తర్వాతే రాముడు అనేవాళ్ళు ఉన్నారు. రాముడిని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు రాముడితో కృష్ణుని ఎలా పోలుస్తామంటారు? ఇంకా విచిత్రం ఏంటంటే రామనారాయణ కొత్తగా వచ్చింది. రామనారాయణ ఎక్కువ తప్ప రాముడు ఎక్కువ కాదు. మేము రామనారాయణని ఇష్టపడతాం తప్ప రాముడిని ఇష్టపడలేము అన్నట్టుగా రకరకాల మరి ఏమంటారో దీన్ని ఆధ్యాత్మికం అంటారా, భక్తి మార్గం అంటారా, విపరీతమైనటువంటి ఆలోచన విధానం అంటారా? అవసరమా? రాముడు అంటే ఏమిటి, రామనారాయణ అంటే ఏంటి, కృష్ణుడు అంటే ఏంటి, రాముడు అంటే ఏంటి, ఆదిశంకర భగవత్పాదులు అంటే ఏంటి, షిరిడి సాయిబాబా అంటే? షిరిడి సాయిబాబా గారు బ్రాహ్మణ కులంలో జన్మించారు అని పక్కా ఆధారాలు ఉన్నాయనుకోండి, అప్పుడు మనం బాబా గారిని విమర్శించగలుగుతామా? ఆదిశంకర భగవత్పాదుల కంటే షిరిడి సాయిబాబా గారు ఎక్కువ అని కానీ, లేదా వారితో సమానం కానీ అని అంటే పెద్దగా పట్టించుకోగలుగుతామా? ఎప్పుడు బాబా షిరిడి సాయిబాబా గారు బ్రాహ్మణ కులస్థుడు అని పక్క ఆధారాలతో ఉందనుకోండి, కావచ్చండి. ఆదిశంకరాచార్యుల గారి కంటే షిరిడి సాయిబాబా గారికి వేలాది మందిరాలు నిర్మించారు. శంకరాచార్యుల గారి మందిరాలు లేవు కాబట్టి ఆదిశంకరాచార్యుల గారు ఎక్కువ అని అనొచ్చేమో, ఒప్పుకుంటాం. లేదు, ఆదిశంకరాచార్యులతో సమానం అంటే కావచ్చండి. ఆ కాలానికి ఆయన, ఈ కాలానికి ఆయన అంటాం. ఇలా అనడానికి ఏమిటి అంటే షిరిడి సాయిబాబా వారు బ్రాహ్మణ కులస్థుడు, బ్రాహ్మణ కులంలో జన్మించారు అని పక్క ఆధారాలు ఉంటే తప్పకుండా అందరూ దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఆయన అలా బ్రాహ్మణ కులంలో పుట్టినట్టుగా ఆధారాలు లేవు కాబట్టి, ముస్లిం వేషభాషల్లో కనిపించాడు కాబట్టి, అబ్బెబ్బెబ్బే ఆ మాట ఎలా అంటారు? ఆదిశంకర భగవత్పాదులతోటి పోలుస్తారా? అయ్యయ్యో, ఎంత తప్పు, ఎంత పాపం అని చెంపలేసుకుంటారు పాపం చాలామంది. అలాగే నేను ఆదిశంకర భగవత్పాదుల కంటే షిరిడి సాయినాథుల వారు గొప్ప అని చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు. వారితో వీరిని, వీరితో వారిని పోల్చవలసిన అవసరం లేదు. ఆదిశంకర భగవత్పాదుల వారి రూపంలో పరమేశ్వరుడు అవతరించి ఆ కాలానికి ఏం చేయాలో అది చేసి వారు అవతార పరిసమాప్తి చేశారు. 4 వేదాలను, మళ్ళీ వేద విజ్ఞానాన్ని సమాజానికి అందించి, వైదిక సంప్రదాయాల్ని మళ్ళీ సమాజానికి అందించి, వైదిక సంప్రదాయమే సనాతన ధర్మానికి, భారతదేశానికి అన్ని విధాలా ఉపయోగపడుతుంది, ఉద్ధరిస్తుంది అని వారు దాన్ని వేదాల యొక్క ప్రాముఖ్యత నిలబెట్టడానికి వారు వచ్చారు, ఆ పని చేశారు. అలాగే అవైదిక మతాలుగా పిలువబడుతూ మనుషుల్ని అజ్ఞానం వైపు, పాపం వైపు తీసుకెళ్లే మతాలు ఏవైతే ఉన్నా వాటిని ఖండించారు. నిజమైన మార్గాలని, పుణ్యాన్ని, శక్తిని, జన్మరాహిత్యాన్ని ప్రసాదించే మార్గాలని మనకు తెలియజెప్పి వారు అవతార ప్రసమాప్తి చేశారు. నా ఉద్దేశంలో వారు ఆనాడు శివకేశవుల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాన్ని రూపుమాపి, శివకేశవుల మధ్య భేదం లేదు, ఇద్దరు ఒక్కటే అని తెలియచెప్పి భారతావని, అఖండ భారతావని, హిందూ సమాజాన్ని, అప్పటికి హిందూ పదం ఉందో లేదో నాకు తెలియదు కానీ, ఒక్కటి చేశారు. వారి పుణ్యమాని, వారి యొక్క ధర్మమాని ఈనాడు హిందువులంతా ఏ దేవుని పూజించుకున్నా, ఏ సంప్రదాయాలు ఆచరించినా, ఏ భాషా సంస్కృతులతో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా అందరం భారతీయులం, అందరం హిందువులం అనే ఏక భావనతో జీవిస్తూ ఉన్నాం. ఇది వారు పెట్టిన భిక్ష. తిరిగి
వారు వెళ్ళిపోయిన తర్వాత తిరిగి తురుష్కులు ప్రవేశించిన తర్వాత, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత, హిందూ ముస్లిం గొడవలు ఎక్కువైపోయిన తర్వాత, దేశం అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితుల్లో భారత జాతి ఈ మతాల పేరుతో తీవ్రమైన ఘర్షణలకు గురి అవుతున్న సందర్భంలో ఆనాడు శివకేశవుల మధ్యలో ఐక్యత ఏర్పాటు చేయడానికి ఆయన ఎలా ప్రయత్నం చేశారో, అలా షిరిడి సాయిబాబా వారు హిందూ ముస్లింల మధ్యలో ఉన్నటువంటి గొడవలను రూపుమాపడానికి, ఎవరి ధర్మాన్ని వారు ఆచరించుకుంటూ, ఎవరి ఆరాధనలు వాళ్ళు ఆరాధించుకుంటూ, పరమతాన్ని గౌరవిస్తూ కలిసిమెలిసి జీవించేలా చేయడానికి వారు శంకరులు చేసిన ప్రయత్నమే వీరు చేశారని నేను భావిస్తాను. అందులో ఎవరూ చేయని విధంగా ఇరు ధర్మాలని కూడా స్వయంగా ఆచరిస్తూ బోధించే ప్రయత్నం చేశారు. అదే ఈరోజు వారిని ఒక మతానికి సంబంధించిన వ్యక్తిగా కొంతమంది చూపించడానికి అవకాశం కల్పించింది. వారు ఆ విధంగా ఇరు ధర్మాలని, ఇరు మత ధర్మాలని ఆచరించకపోయి ఉంటే, అందరి మహాత్ముల్లాగే ఒక కాషాయం వేసుకొని చెప్పి ఉంటే, ఈరోజు వారిని విమర్శించే అవకాశం వచ్చేది కాదు. కానీ వారు దానికోసం రాలేదు కదా. వారు హిందూ ముసల్మాన్ల మధ్య సఖ్యత ఏర్పాటు చేయడానికి ఇంకా కొద్దిగా బలంగా, లోతుగా బోధించడానికి ఓ ప్రయత్నం చేశారు. అలా బోధించాలంటే రెండు ధర్మాలని ముందు తాను స్వయంగా ఆచరించి చెబితే ప్రయోజనం ఉంటుందని ఆచరించి చెప్పారు. సరే, దాని యొక్క ప్రయోజనం, దాని యొక్క లోతైన భావన అర్థం అయిన వాళ్ళకైతే, అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు. మహాత్మా గాంధీ గారికి అర్థమైంది కదా. రఘుపతి రాఘవ రాజారాం ఈశ్వరు అల్లా తేరోనాం. ఎవరి పేరు? ఈశ్వరుడన్నా ఆయనే, అల్లా అన్నా ఆయన. ఎవరు? రాముడు. ఆ విధంగా ముగ్గురి మధ్యలో సఖ్యత తీసుకొని చెప్పగలిగారు మహాత్మా గాంధీ. అలా అర్థమైన వాళ్ళకి అర్థమైంది. కాబట్టి షిరిడి సాయిబాబా గారు వారు సమాజానికి ఏం చేశారు, ఈ దేశానికి ఏం చేశారు, ఈ ప్రజలకి ఏం చేశారు. శంకరాచార్యులు గారు 3 సార్లు దేశమంతా తిరిగి 4 పీఠాలు స్థాపించి మన యొక్క వేదాలను చక్కగా ప్రతిష్ఠించి, వాటిని తిరిగి శాశ్వతంగా వేదాలు ఉండేలాగా పీఠాలు స్థాపించి అక్కడ వేదాధ్యయనం చేస్తూ ఈ దేశం వైదిక సంప్రదాయంలో ఉండడానికి శాశ్వతంగా కృషి చేశారు చెప్తారు కదా. అలాగే సాయిబాబా ఏం చేశారని ప్రశ్నిస్తుంటారు. వారు కూడా మన సనాతన ధర్మం, అందులో ఉన్నటువంటి భక్తి, జ్ఞాన, వైరాగ్యాలని తిరిగి మరొకసారి భక్తులకు గుర్తు చేసి, గురు సంప్రదాయాన్ని గుర్తు చేసి, సద్గ్రంథ పఠనాన్ని గుర్తు చేసి, సత్సంగాలను గుర్తు చేసి, సనాతన ధర్మంలోనే హిందువులందరూ కూడా జీవించాలి. హిందువులు, ముస్లింలు వాళ్ళ పద్ధతులు వాళ్ళు జీవించండి. వాళ్ళని ఇట్రమని చెప్పలేదు, వీళ్ళని అటుపోమని చెప్పలేదు. ఎందుకంటే ప్రపంచం విస్తరించింది, మతాలు ఎక్కువ అవతరించాయి. కాబట్టి ఏ ఒక్క మతాన్ని తక్కువ, ఏ ఒక్క మతాన్ని ఎక్కువ చేయరు మహాత్ములు ఎప్పుడు కూడా. వాళ్ళు చేసేది ఏంటంటే మీ మతాన్ని మీరు ఆచరించండి, అంతేగాని ఇతర మతాలు తక్కువ ఎక్కువ అనొద్దు. అది వారు చెప్తారు, అదే వారు చెప్పారు. కాబట్టి బాబాగారు ఏం చేశారు సమాజానికి అని అడిగితే ఏం చెప్పాలి? ఏమి చేయకుండానే ఇన్ని వేల మందిరాలు కట్టుకున్నారా? ఏమి చేయకుండానే ఇన్ని వేల మందిరాలు కట్టుకొని లక్షలాది కోట్లాది మంది భక్తులు వారిని అనుసరించి, వారిని ప్రేమిస్తూ వారి భక్తులుగా మారిపోతున్నారా? ఆ కోట్లాది మంది భక్తులకు ఏమీ జరగలేదా? వారి ద్వారా వాళ్ళ జీవితాల్లో ఏ మార్పులు రాలేదా? వారికి ఏ ప్రయోజనాలు కలగలేదా? ప్రయోజనాలంటే లౌకిక ప్రయోజనాలే. మన సనాతన దైవాలను ఆశ్రయించిన వాళ్ళు కూడా లౌకిక ప్రయోజనాలను ఆశ్రయించి వాళ్ళని ఆశ్రయిస్తారు, ఆ ఫలితాలు పొందుతుంటారు. సనాతన దైవాల ద్వారా అయినా, ఏ దైవాల ద్వారా అయినా లౌకిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. అవి కూడా లభిస్తేనే దేవుడిని ఆశ్రయిస్తారు. దేవుడు వాటిని అనుగ్రహించకపోతే దేవుడితో పనేమంటారు? అది ఏ దేవుడైనా, ఏ మతమైనా. కాబట్టి బాబాను ఆశ్రయించిన వాళ్ళకి లౌకిక ప్రయోజనాలు కలిగాయి, మానసిక పరివర్తన కలిగింది, ఆధ్యాత్మిక ప్రయోజనం కలిగింది. ఎన్నో ప్రయోజనాలు కలగకుండా మన సనాతన దైవాలతో సమానంగా ఆయన మందిరాలు నిర్మింపజేసుకొని పూజలు ఎలా అందుకుంటాడు? అంత ఉట్టిదేనా? అంత ఉట్టి ప్రచారమేనా? ప్రచారం మీదే మందిరాలు, ప్రచారం మీదే కోట్లాది భక్తులు, ప్రచారం మీద 100 సంవత్సరాల నుంచి ఆరాధనలు జరుగుతాయి? సాధ్యమేనా? కాబట్టి భగవత్పాదుల వారి ద్వారా జరగాల్సింది జరిగింది, షిరిడి సాయినాథుల వారి ద్వారా జరగాల్సింది జరిగింది. ఎవరి గురువు వారికి గొప్ప. కాకి పిల్ల కాకి ముద్దని ఊరికే చెప్పారా? కాబట్టి ఎవరి గురువు వారికి గొప్ప. మరొక గురువుతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు, మరొక గురువుని తక్కువ చేయాల్సిన అవసరం లేదు.
అది జ్ఞానము కాదు. మన్నాదో శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమ. శంకరులు చెప్పారు, నా గురువే జగద్గురు అనుకోమంది. కాబట్టి ఎవరి గురువుని వారు జగద్గురువుగా అనుకోవాలి, తప్పులేదు. మరొక గురువుతో పోల్చాల్సిన అవసరం లేదు. పెద్దగా జ్ఞానం లేనివాడైనా, వేదాలు చదవనివాడైనా మనను ఒకరు నాలుగు మంచి మాటలు చెప్పి మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి, బలహీనతను తొలగించి, మన యొక్క ఉన్నతి కోసం పాటుపడి మనని ధర్మ మార్గంలో నిలబెట్టడానికి ఏ పెద్ద మనిషి అయినా కొద్దిగా పనిచేసాడనుకో ఆయన గురువుగా భావించుకుంటారు, ఆయనే దైవంగా భావించుకుంటాడు. ఆయన వల్ల నా జీవితం మారింది, నేను మారాను, బాగుపడ్డాను అంటారు. అందరికీ వేదాలు చదివిన వాళ్ళు, ఉపనిషత్తులు చదివిన వాళ్ళు, పురాణాలు చదివిన వాళ్ళే గురువులు అయిపోరు, కావాలని లేదు. కాబట్టి ఎవరి గురువు వారికి ఎక్కువ. ఆదిశంకరులు, షిరిడి సాయినాథుల వారు పోల్చుకోవాల్సిన అవసరం లేదు. వారు చేయాల్సింది వారు చేశారు, వీరు చేయాల్సింది వీరు చేశారు. అజ్ఞానం వల్ల నా గురువే ఎక్కువ, నీ గురువు ఎంత ఆఫ్టర్ ఆల్, నీ గురువు కంటే నా గురువు కోటాను కోట్ల రెట్లు ఎక్కువ, ఇవన్నీ కూడా పిల్ల చేస్తారు తప్ప ఏముండదు. సాయిరాం.